ఇంకా ట్రంప్ శకం మొదలే కాలేదు. అమెరికా ఇప్పటికే భారత్పై కొన్ని నిబంధనలు పెట్టడం మొదలుపెట్టేసింది. అమెరికా భారత టిక్కీలకు మరో షాక్ ఇవ్వనుంది. H1B వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది అమెరికా. దీనికి చట్టబద్ధత తెచ్చే దిశగా సెనేటర్లు చుక్ గ్రాస్లే, డిక్ డర్బన్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిపాదిత బిల్లు చట్టసభ ఆమోదం పొందితే H1B వీసా వార్షిక కోటాను అమెరికా తొలిసారిగా ప్రాధాన్యతల వారీగా వర్గీకరిస్తుంది. అత్యున్నత డిగ్రీలున్న వారికి, అత్యధిక వేతనాలు పొందుతున్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది. ప్రతిపాదిత బిల్లుతో భారతీయ ఐటీ సంస్థలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఉద్యోగులకు మద్దతుగా విదేశీ నిపుణులను రప్పించేందుకు H1B వీసాను ప్రారంభించిన సంగతి గ్రాస్లీ గుర్తు చేశారు. అయితే సదరు ఉద్దేశాన్ని కొన్ని సంస్థలు నీరుగార్చుతున్నాయని ఆరోపించారు. అమెరికా ఉద్యోగులను తప్పించి వారి స్థానంలో అతి తక్కువ వేతనాలకే విదేశీయులను నియమించుకుంటున్నాయని వివరించారు. ఆ ప్రతిపాదిత బిల్లులో ముఖ్యాంశాలు: అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విదేశీయులకే వీసా మంజూరులో ప్రాధాన్యత, L1 వీసా కార్యక్రమంలో సంస్కరణలు చేపట్టడం, అమెరికా ఉద్యోగులను తప్పించి వారి స్థానాలను H1B వీసా, L1 వీసా ఉద్యోగులతో భర్తీ చేయకుండా అడ్డుకోవడం, అమెరికా ఉద్యోగిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడడం, ఏదైనా సంస్థలో 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులుండి వారిలో కనీసం సగం మంది H1B వీసా, L1 వీసాలపై వచ్చిన వారైతే సదరు సంస్థలు అదనంగా H1B ఉద్యోగులను రప్పించుకోకుండా నిరోధించడం, H1B వీసాల దుర్వినియోగంపై దర్యాప్తు, సమీక్ష, తనిఖీల విషయంలో కార్మిక శాఖకు మరిన్ని అధికారాలు కల్పించడం, H1B, L1 వీసా లబ్ధిదారులు వారి వేతనాలు, విద్యార్హతలపై స్పష్టమైన గణాంకాలు రూపొందించడం. మొత్తానికి ఇదంతా చూస్తుంటే అమెరికాలో ఉన్న మన భారతీయ టెక్కీలపై కొన్ని ఆంక్షలను మున్ముందు విధించే అవకాశాలు ఉన్నాయని తెలియకనే తెలుస్తుంది.